ప్రార్థన ఆలకించువాడునైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త, మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, అన్నిటి అంతము సమీపమై ఉన్నదన్న సంగతి ప్రతి క్రైస్తవునికి తప్పక అర్థమవుచున్నది. వచ్చుచున్న మన ప్రభు అయిన యేసు ఆలస్యం చేయక త్వరగా వచ్చుచుండగా ఆయనను ఎదుర్కొన్నట్లుగా ప్రతి క్రైస్తవుడు తప్పక సిద్ధపడాలి అని చెప్పడం ఒక సందేహం ఏమీ కూడా లేదు. ప్రతిదినము ఆత్మీయతలు ఒక నవనూతనమైన వరవడిని కలిగిన వారమై ఆత్మీయతలు దినదినం అభివృద్ధి చెందుతూ క్షయత అక్షయతను, మర్తత అమర్తతను, దిన శరీరం మహిమ కలిగిన శరీరంగా రూపాంతరం చెంది ఆయన మహిమ కలిగిన రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి. అయితే ప్రతిదినం మనం అలవరుచుకోవలసిన ఆత్మీయమైన సుగుణాలలో ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఆ ప్రార్థనలు చేయటానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మెలకు ఉండాలని, ప్రార్థన చేయుడి యందు మెలకుగా ఉండే ఏ వ్యక్తి అయినా ఆత్మ సంబంధమైన జీవితములు జీవించుచున్నాడని, ప్రార్థన లేనివాడు ఆత్మ సంబంధమైన జీవితములు చనిపోయిన వానితో సమానమని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, మెట్టుకు మనం ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం నిశ్చయముగా ప్రార్థనలు చేయుటకు మెలకు ఉండాలి. కాబట్టి ఈ రోజు నుంచి ఒకవేళ మీరు ప్రార్థన చేయలేని దుస్థితిలో ఉన్నారేమో, కొద్దిసేపు ప్రార్థన మాత్రమే చేయుచున్నారేమో, ఆ ప్రార్థన కూడా మీ కొదువులు, మీ కొరతలు, మీ అక్కరలు చెప్పుటకే సరిపోతుందేమో. అయితే ఈ రోజు నుంచి ఒక సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయుటకు మెలకుగా ఉన్న ఎడల ఆ ప్రార్థన మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఎన్నో సుగుణాలని, ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. మెట్టుకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే, మొట్టమొదటిగా మనము ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉంటే మనము రాబోతున్న శోధన కాలంలో తప్పించుకున్నట్టుకు ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రియులారా, ఎన్నో శోధనలు సాతాను మనల్ని పడద్రోయాలని, నేలబట్టుకు మనల్ని ఉంచేయాలని, ఆత్మీయంగా మనల్ని సరళత నుండి తొలగించాలని ప్రయాసపడుతుండగా, ప్రతి శోధన నుండి నీవు తప్పించబడి కాపాడబడి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడటానికి నీవు ప్రార్థనలో మెలకు ఉండటం వలన ఆ ప్రార్థన నీకు సహాయపడుతుంది. రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, ప్రార్థన మనల్ని దేవుని పోలికగా, దేవుని స్వభావములు, దేవుని గుణములు ధరించుకునేటట్లుగా సహాయపడుతుంది. యేసు ఒక దినమున తన ముగ్గురు శిష్యుల్ని వెంట పట్టుకుని ఒక కొండ ఎక్కి అక్కడ ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపం మారినని, ఆయన వస్త్రములు దగదగ మెరుగుచుండెనని, ఆయన మహిమ వలె శిష్యులకు కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా మనం ఆత్మ సంబంధంగా ఒక నవనూతనమైన మార్గములో, ఒక రూపాంతరము స్థితికి మన దేహము, మన శరీరం, మన ఆత్మ మార్చబడే స్థలం ఏదో తెలుసా? అది మన ప్రార్థన స్థలమే. కాబట్టి మీరు ప్రార్థన చేయవారైతే లోక సంబంధమైన ప్రతి స్వభావం చనిపోయి ఆత్మ సంబంధమైన దైవ స్వభావములు, నవీన స్వభావములు ధరించుకున్న వారమై రూపాంతరం చెందుతాం. అంత మాత్రమే కాదు, మూడో విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, మనం చేసే ప్రార్థన ఒక రోజున మన ప్రభువుని యేసుక్రీస్తు ఎదుటకు నిలబడినట్లుగా మనకు ఆ ప్రార్థన శక్తిని అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేయుటకు మీరు నిర్లక్ష్యం చేయక ప్రార్థన చేయుటకు మీరు ఆసక్తి చూపండి. ఆ ప్రార్థనే మన అక్కరలు తీరుస్తుంది. ఆ ప్రార్థనే ప్రభు యొద్ద నుండి ఈవులను అనుగ్రహిస్తుంది. ఆ ప్రార్థన శ్రేష్టమైన దర్శనాలు ఇస్తుంది. ఆ ప్రార్థనే దేవుని మనసులోని ప్రతి భావాన్ని మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ప్రార్థన నుండి ఇన్ని శ్రేష్టమైన అనుభవాలను మీరు అందరూ పొందుకోవాలని, ఇక మీదట ప్రార్థించడానికి మీ నడుము కట్టుకోవాలని ప్రభు ప్రేమతో మీ అందరికీ తెలియచేయుచున్నాను. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడును రక్షకుడైన యేసయ్య నీకు స్తోత్రం. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ రోజున ఒక శ్రేష్టమైన కృపావార్తను మీరు మాకు తెలియచేశారు. ఆత్మ సంబంధంగా మేము ప్రార్థనలు చేయుటకు మెలకు ఉండాలని మీరు మాట్లాడారు. ప్రభువా, ఈ లోక సంబంధమైన తిండి వలనైనా, మత్తు వలనైనా, ఐహిక విచారముల వలనైనా మేము ప్రార్థనను నిర్లక్ష్యం చేయక నిశ్చయముగా ప్రతి సమయమందును ప్రార్థన చేయుటకే మేము మెలకు ఉండినట్లుగా మాకు కృప దయచేయమని, ప్రార్థన చేయటం వలన కలిగే దీవెన మేము అన్ని పొందుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.